గీతం యూనివర్సిటీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు 4 వారాల్లోగా 15 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయండంటూ టీడీపీ ఎంపీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇది సోమవారం నుంచి మీడియాలో వైరల్గా మారిన వార్త. తెలంగాణ విద్యుత్ శాఖ, విశాఖ టీడీపీ ఎంపీ భరత్ మధ్య గీతం యూనివర్సిటీ కరెంటు బిల్లుల కేసు నడుస్తుంది కదా. 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లును 18 ఏళ్లుగా భరత్ కట్టడం లేదంటూ తెలంగాణ విద్యుత్ శాఖ న్యాయ పోరాటం చేస్తుంది కదా. ఆ 118 కోట్ల కరెంటు బిల్లుకు నా గీతం యూనివర్సిటీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని భరత్ గారు వాదిస్తుంటే, కాదు ముమ్మాటికి గీతం యూనివర్సిటీయే ఆ 118 కోట్ల కరెంటు బిల్లును చెల్లించాలంటూ తెలంగాణ విద్యుత్ శాఖ బల్ల గుద్ది మరీ చెప్తోంది. వీరిద్దరి మధ్య నడుస్తున్న ఈ కేసులోనే 2026 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఈ కేసు గురించి విన్న తర్వాత సాధారణ జనాలకు ఓ ప్రశ్న రావడం సహజం. మన ఇంటికి ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతేనే వెంటనే లైన్మెన్లు వచ్చి మరీ కరెంటు సరఫరాను నిలిపివేస్తారు కదా. కానీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టకపోయినా సరే విద్యుత్ శాఖ అధికారులు ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారన్నది అందరి ప్రశ్న. అసలు ఇంతకీ బాలయ్య అల్లుడి కరెంటు బిల్లు కేసు కథ ఏంటి? నాకు ఆ కరెంటు బిల్లులకు ఏ సంబంధమూ లేదని ఆయన ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు? 118 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లును భరత్ గారే చెల్లించాలంటున్న తెలంగాణ విద్యుత్ శాఖ వాదనలో నిజమెంతన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఈ కేసులోకి వెళ్లే ముందు ఒకటికి 2 ఉదాహరణలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఓ ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారని అనుకుందాం. నెల తర్వాత ఏకంగా 10,000 రూపాయల కరెంటు బిల్లు మీకు కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? గత నెలలో మీటర్ రీడింగ్ ప్రకారం నా కరెంటు బిల్లు 1000 రూపాయలే, మిగిలిన 9,000 రూపాయలు పాత బాకీలు ఉన్నాయి, వాటికి నాకు ఏ సంబంధము లేదని మీరు చెప్తారు కదా. కానీ ఆ ఇంటి ఓనర్ మాత్రం అదంతా మాకు సంబంధం లేదబ్బాయ్, ఈ ఇంట్లో నువ్వే కదా అద్దెకుంటున్నావు, నువ్వే ఆ బిల్లంతా కట్టాలని ఆ ఇంటి యజమాని అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇక మరో ఉదాహరణ కూడా చెప్పుకుందాం. మూర్తి అనే ఓ వ్యక్తి దాదాపుగా 70 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో ఓ 50 ఎకరాల స్థలాన్ని కొనుక్కున్నాడు. ఆ భూమిలో ఓ 20 ఎకరాల స్థలంలో ఓ పత్తి మిల్ ఫ్యాక్టరీని పెట్టాడు. ఓ 40 ఏళ్ల తర్వాత నష్టాలు వస్తున్నాయని దాన్ని మూసేశాడు. ఆ తర్వాత 5 ఏళ్లకు మూర్తి గారి మనవడు రంగంలోకి దిగేశాడు. మూతపడిన తాతయ్య పత్తి మిల్లు పక్కనే ఖాళీగా ఉన్న 30 ఎకరాల స్థలంలో టాయ్స్ కంపెనీని పెట్టాడు. అది కాస్త బాగా వర్కౌట్ అయింది. కుప్పలుగా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో తాతయ్య పత్తి మిల్లులో పనిచేసి మానేసిన కార్మికులు, ఉద్యోగులు మాకు ఉద్యోగం కావాలంటూ ఆ మనవడి దగ్గరికి వస్తే సరేలే అని వీళ్ళను కూడా తన కంపెనీలో పెట్టుకున్నాడు. వేలాది మంది కార్మికులతో ఏటా 100 కోట్ల టర్నోవర్తో మనవడి కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే సడన్గా ఓ 15 ఏళ్ల తర్వాత విద్యుత్ శాఖ అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. మీరు 100 కోట్ల రూపాయల కరెంటు బిల్లును కట్టాల్సి ఉందంటూ నోటీసులు వచ్చాయి. అదేంటి, నా కంపెనీ ప్రతి నెల కరెంటు బిల్లు కడుతోంది కదా అని అంటే, ఈ కరెంటు బిల్లు టాయ్స్ కంపెనీది కాదు, మీ తాతగారి పత్తి మిల్లు కరెంటు బిల్లు. ఆయన ఈ బిల్లును కట్టకుండానే పత్తి మిల్లును మూసేశాడు. ఇప్పుడు అడుగుదామంటే ఆయన బ్రతికలేరు కూడా. కాబట్టి ఆ కరెంటు బిల్లును మీరే కట్టాలి, లేదంటే మీ టాయ్స్ కంపెనీకి కరెంటు కట్ చేస్తాము అంటూ విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆ మనవడు ఏం చేయాలి? 100 కోట్ల రూపాయల కరెంటు బిల్లును కట్టాలా, లేక 15 ఏళ్ల క్రితం మా తాత కరెంటు బిల్లు కట్టకపోతే నా కంపెనీకి కరెంటు కట్ చేస్తామనటం ఏమిటని న్యాయ పోరాటం చేయాలా? ఈ 2 ఉదాహరణలను విన్నారు కదా. ప్రస్తుతం గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, విశాఖపట్నం టీడీపీ ఎంపీ నందమూరి బాలకృష్ణ గారి చిన్నలుడు అయిన మతుకుమిల్లి భరత్ గారు పైన మనం చెప్పుకున్న 2 సమస్యలను ఏకకాలంలో వెతుక్కుంటున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలో 1980 సంవత్సరంలో భరత్ గారి తాత ఎంవివిఎస్ మూర్తి గారు కొంత స్థలాన్ని కొనుక్కుని అందులో కొంత భాగంలో ఓ కంపెనీని పెట్టుకున్నారు. విబిసి ఫెర్రో ఎలైస్ అనేది ఆ కంపెనీ పేరు. 2008 సంవత్సరంలో నష్టాల వల్ల ఆ కంపెనీ మూతపడింది. ఆ తర్వాత ఏడాదిలోనే, అంటే సరిగ్గా 2009 సంవత్సరంలోనే తాతగారి విబిసి ఫెర్రో కంపెనీ పక్కన ఉన్న స్థలంలో భరత్ గారు గీతం యూనివర్సిటీ సెకండ్ బ్రాంచ్ను ప్రారంభించారు. విశాఖ బ్రాంచ్తో పాటుగా ఈ హైదరాబాద్ బ్రాంచ్ కూడా బాగానే సక్సెస్ అయింది. అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో సడన్గా ఈ కేసు తెర మీదకి వచ్చింది. మీ తాత మూసేసిన ఫెర్రో కంపెనీ 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లును కట్టాల్సి ఉంది. 2008లో ఆ కంపెనీని మూసేశారు. మీ తాతయ్య కంపెనీ కట్టాల్సిన 118 కోట్లను మీరే చెల్లించాలి, లేదంటే మీ గీతం యూనివర్సిటీకి కరెంటు సరఫరాను నిలిపివేస్తాము. ఇది భరత్ గారికి తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు పంపిన నోటీసుల్లోని సారాంశం. ఇప్పుడు అర్థమైందా అసలు కేసు ఏంటన్నది? 2008 నుంచి 2026 వరకు, అంటే 18 ఏళ్లుగా
గీతం యూనివర్సిటీ వాడుకుంటున్న కరెంటుకు బిల్లును చెల్లించడం లేదేమో అని అందరూ అనుకుంటున్నారు. మీడియా కూడా అచ్చం అలాంటి అర్థమే వచ్చేలా వార్తలను రాస్తోంది. కానీ అసలు నిజం అది కాదు. 1980 నుంచి 2008 వరకు అంటే దాదాపుగా 28 ఏళ్ల పాటు వీబీసీ ఫెర్రో అనే కంపెనీ వాడుకున్న కరెంటు బిల్లు ఏకంగా 118 కోట్ల రూపాయలు అయిందట. ఆ బిల్లును కట్టకుండానే 2008లో ఆ కంపెనీని మూసేశారట. ఆ పెండింగ్ బిల్లును మీరు ఇప్పుడు కట్టండి అంటూ భరత్ గారికి విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. ఇది అసలు జరిగిన వాస్తవం. అయితే భరత్ గారు మాత్రం ఆ బిల్లును కట్టేందుకు ఒప్పుకోవటం లేదు. గీతం యూనివర్సిటీకి సంబంధించి కరెంటు బిల్లు ఏమైనా పెండింగ్ ఉందా? మా దగ్గర పెండింగ్ ఉంటే కనుక కరెంటు సరఫరా కట్ చేసుకోండి, అంతేకాని ఎప్పుడో మూసేసిన మా తాతయ్య ఫ్యాక్టరీకి సంబంధించి 18 ఏళ్ల క్రితం నాటి పెండింగ్ బిల్లును ఇప్పుడు నేను కట్టకపోతే గీతం యూనివర్సిటీకి కరెంటు సరఫరా కట్ చేస్తారంటాం ఏమిటన్నది భరత్ గారు సంధిస్తున్న లాజిక్. మా తాతయ్య పెట్టిన ఫెర్రో కంపెనీలో నేను పని చేయలేదు. ఆ కంపెనీలో నేను కనీసం అటెండర్గా కూడా వర్క్ చేయలేదు. అసలు ఆ కంపెనీతోనే నాకు సంబంధం లేదు. అలాంటిది ఆ కంపెనీ 118 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లుతో నాకు సంబంధం ఏమిటి? అంబానీ కానీ ఆదానీ కానీ ఏదో ఒక రాష్ట్రంలోని ఏదో ఒక కంపెనీకి సంబంధించిన కరెంటు బిల్లు కట్టకపోతే ఆ రాష్ట్రంలోనే ఉన్న మరో కంపెనీకి కరెంటు సరఫరాను కట్ చేస్తారా అన్నది భరత్ గారు సంధిస్తున్న ప్రశ్న. అయితే తెలంగాణ విద్యుత్ శాఖ కూడా భరత్ గారి వాదనలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. మూతపడిన ఫెర్రో కంపెనీ, ఈ గీతం యూనివర్సిటీ రెండూ కూడా ఒకే యాజమాన్యానికి చెందినవే అన్నది విద్యుత్ శాఖ వాదన. ఫెర్రో కంపెనీలో ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్లే ఈ గీతం యూనివర్సిటీలను వర్క్ చేస్తున్నారు కాబట్టి రెండు వేరువేరు సంస్థలు అని చెప్పడానికి వీలేదన్నది విద్యుత్ శాఖ వాదన. అయితే దీనికి భరత్ గారు కూడా సమాధానం చెప్పుకొస్తున్నారు. మా తాత కంపెనీ 2008లో మూతపడింది. నేను 2009లో యూనివర్సిటీని స్టార్ట్ చేశాను. మూతపడిన సంస్థలో గతంలో పనిచేసిన ఉద్యోగులు నా యూనివర్సిటీలో ఉద్యోగానికి వస్తే వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఇవ్వటం తప్పేలా అవుతుంది? కొందరు ఉద్యోగులు రెండు వేర్వేరు కంపెనీల్లో ఉన్నత స్థాయి పొజిషన్లో వేర్వేరు సమయాల్లో వర్క్ చేస్తే ఆ రెండు కంపెనీలు ఒక్కటే ఎలా అవుతాయి అన్నది భరత్ గారి వాదన. ఆ వాదనలే తెలంగాణ హైకోర్టులోనూ హాట్గా జరిగాయి. మొదటగా 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. 118 కోట్ల పెండింగ్ బిల్లును 2008 నుంచి కట్టించుకోకుండా ఏం చేస్తున్నారంటూ విద్యుత్ శాఖ అధికారులపై మండిపడుతూనే మొత్తం 118 కోట్లను మీరే చెల్లించాలంటూ భరత్ గారికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్కు భరత్ గారు అప్పీల్ చేశారు. అక్కడ కూడా భరత్ గారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. కాకపోతే మొదటగా ఓ 54 కోట్లను సెటిల్ చేయండి, ఆ తర్వాత మిగిలిన డబ్బులను నెమ్మదిగా మరో 5-6 నెలల్లో ఇవ్వండి అంటూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపైనే భరత్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు ఇప్పట్లో తేలదని ఫిక్స్ అయిపోయి ముందైతే ఓ 15 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేయమని భరత్ గారికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు భరత్ వాదనలో నిజం ఉందా లేదా, అసలు ఈ రెండు సంస్థల యాజమాన్యాలు ఒక్కటేనా కాదా, వీబీసీ ఫెర్రో కంపెనీకి గీతం యూనివర్సిటీకి అసలు సంబంధం ఏమిటి, తాతయ్య కంపెనీకి మనవడి కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయా లేదా అన్నదాన్ని తెలిసేందుకు తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేసి రెండు సంస్థల యాజమాన్యాలకు సంబంధం ఉందా లేదా అన్నది తేల్చి సుప్రీంకోర్టుకు ఓ నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ భరత్ గారికి అనుకూలంగా ఈ కేసులో తీర్పు వస్తే ఆయన డిపాజిట్ చేసిన 15 కోట్లను వెనక్కు ఇచ్చేశారన్నమాట. అయితే ఇక్కడే ఓ అనుమానం కూడా చాలా మందిని వేధిస్తుంది. 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పేరుకుపోయేదాకా విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ సర్కార్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్టీఆర్, చంద్రబాబు గారులతో ఆ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటే ఆ తర్వాత వైఎస్ఆర్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన కూడా ఎందుకు ఈ పెండింగ్ కరెంటు బిల్లుల విషయంలో జోక్యం చేసుకోలేదు? రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రోజుల్లో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రులుగా వర్క్ చేశారు కదా, వాళ్ళెందుకు ఈ కేసు విషయాన్ని పట్టించుకోలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఈ కేసు బయటకు రావడమే పొలిటికల్ సర్కిళ్లలో వింతగా చెప్పుకుంటున్న పరిస్థితి. చూడాలి మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది. అయితే చివరిగా ఒక్క మాట, వీబీసీ ఫెర్రో కంపెనీ ఇవ్వాల్సిన 118 కోట్ల కరెంటు బిల్లుతో నాకు సంబంధం లేదంటూనే భరత్ గారు మధ్య మార్గంగా ఓ మాటను కూడా చెప్తున్నారు. హోమ్ లోన్ తీసుకున్నవాడు ఈఎంఐలు సరిగా కట్టకపోతే ఇంటిని వేలం వేస్తారు కదా, అలాగే 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లును కట్టాల్సిన వీబీసీ ఫెర్రో కంపెనీకి చెందిన స్థలాన్ని వేలం వేసుకునో అమ్ముకునో ఆ డబ్బుల్ని మీరే తీసుకోండి, అంతేకాని నా గీతం యూనివర్సిటీ మీద పడతారేంటంటూ భరత్ గారు ఓ పరిష్కార మార్గాన్ని కూడా చెప్తున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఆ భూమిని అమ్ముకునే దిశగా చర్యలను తీసుకోవటం లేదు. అలా చేయడానికి రూల్స్ ఒప్పుకోవా లేక ఈ కేసు విషయంలో విద్యుత్ శాఖ అధికారులది కూడా తప్పు ఉందా అన్నది తేలాల్సి ఉంది. బుర్రా బుద్ధి ఉన్న ఏ వ్యక్తి అయినా వాడుకున్న
వాడుకున్న కరెంటుకు బిల్లును చెల్లిస్తాడు. మరి భరత్ గారి తాత ఎందుకు కరెంటు బిల్లును కట్టలేదు? అప్పటి ప్రభుత్వాలు ఏమైనా పరిశ్రమలకు కరెంటు ఫ్రీ అనే విధానాన్ని పాటించాయా? రాష్ట్ర విభజన తర్వాత అలా ఇస్తున్న ఫ్రీ కరెంటును రద్దు చేసి పాత కరెంటు బిల్లులన్నిటికీ ఒకేసారి బిల్లును చెల్లించమని చెప్తున్నారా అన్నది కూడా ఓ డౌట్. అసలు ఈ కేసు కథ ఏంటి, ఇందులో నిజానిజాలేంటి, అసలేం జరిగినది క్లారిటీగా చెప్పగలిగే ఏకైక వ్యక్తి అయిన భరత్ గారి తాతయ్య మూర్తి గారు 2018 సంవత్సరంలోనే అమెరికాలో ఓ కారు ప్రమాదంలో చనిపోయారు. అందుకే ఇప్పుడు మనవడపై ఈ కరెంటు బిల్లు కేసు పడింది. చూడాలి మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్నది. ఇదండి బాలయ్య చిన్నారెడ్డి కరెంటు బిల్లు కేసు కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.